హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా వ్యవసాయ శాఖ నుంచి కోరుతున్నాం. హలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు బొత్తుల నాగేశ్వరరావు అండి. మాది పెదగనూరు గ్రామం, ముదినేపల్లి మండలం అండి. గతంలో 15 రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోడల ఇల్లు, తాటాకుల ఇల్లు అండి. పల్లం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయి ఇంట్లో సామాను మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. నీళ్ళు రావడంతో మా బంధువుల ఇంటికి వెళ్ళి వరండాలో ఉండి అట్టగే ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకుని బెల్లం పిల్లలతో అలాగే బాధపడ్డామండి. మా బాధను చూసి విఆర్ఓ గారు వాళ్ళందరూ అధికారులు వచ్చి మా సమస్యలను చూసి రేషన్ బియ్యం, ఉప్పు తిండి మాకు ఆర్థికంగా సాయం చేశారు. అదేవిధంగా మీరు ఆర్థిక సాయం చేస్తారని, మాకు గృహం ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి. మీరు ఏమైనా దయతో తెలిసి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు చేయూతనిస్తే మీకు చాలా రుణపడి ఉంటానండి. అదేవిధంగా ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా ఆవేదనతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. గత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాలన్నరలో పరిపాలనలో ఏ ఆడబిడ్డ తండ్రికి భరోసా కూడా ₹1 ఇవ్వలేదండి. ₹1 కూడా ఆడపిల్ల పుట్టిన తండ్రికి హాస్పిటల్ ఖర్చుకు కూడా కనీసం ఒక 5,000 కూడా ఇవ్వలేదండి. నాకు ఇస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు, ₹1 ఇవ్వలేదండి. అట్లా ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా వచ్చినాయి అని అడిగాను, ₹1 కూడా ఇవ్వలేదు. మా ఆడపిల్ల తండ్రికి గత పరిపాలనలో ఏదో కూడా ఆసరగా ఎంతో కొంత ఇచ్చారండి. ఈ కింద పరిపాలనలో ₹1 ఇవ్వలేదండి. మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆడపిల్లల తండ్రికి, నాకు 2 ఆడపిల్లలండి, ఒక ఆడపిల్లకైనా ఇదంతా ఆశ్రయం ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ బతుకు చదువులకి వాళ్ళకి చేయూత ఇస్తారని పాదాలు వందనం తెలియజేసుకుంటున్నాను. ఆడపిల్ల తండ్రి నాకొక్కడికే కదండి, ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా ఎంతో కొంత భరోసా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తర్వాత పశుసంవర్ధక శాఖ నుంచి మాట్లాడించవలసిందిగా కోరుతున్నాం.